హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ అవర్ టేల్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? మన వినాయక చవితి సెలబ్రేషన్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా తెనాలిలో ఉషోదయ మార్ట్లో చాలా మంచి వినాయకుడు బొమ్మలు పెట్టారు. అవి చూద్దామని వచ్చేసాం. అలాగే మార్కెట్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయని చూద్దామని వెళ్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ దొరుకుతూ ఉన్నాయి. మీ అందరికీ చూపించేద్దామని చెప్పి నేను అమ్మ ఒక రౌండ్ వేసేసాము. మనకి గణేష్కి కావాల్సిన గొడుగు ఇలాంటి చాలా డెకోర్ ఐటమ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బుజ్జి బుజ్జి వినాయకుళ్ళు భలే క్యూట్గా అనిపించారు. అసలుకి ఈ వినాయకుడు అయితే ఎంత ముద్దుగా ఉన్నాడో, చాలా మెస్మరైజింగ్గా ఉన్నాడు చూస్తుంటేనే. నెక్స్ట్ లడ్డు తీసుకుందామని స్వీట్ షాప్కి వచ్చేసాం. మా ఇంటి వినాయకుడిని చూపిస్తాను, వచ్చేయండి. మా గణేశుడు మీకు ఎలా అనిపించాడు ఫ్రెండ్స్? ఎవ్రీ ఇయర్ వినాయకుడు ముందు బుక్స్ పెట్టే స్టేజ్ నుండి ల్యాప్టాప్స్ పెట్టేదాకా వచ్చేసాం. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ఈవినింగ్ అయితే చాలు మా షాప్ దగ్గర డిఫరెంట్ గణేశుల్ని పెడతారు. అవి చూడ్డానికి వెళ్తాము. మాతో పాటు మీరు కూడా చూసేద్దురు రండి. ఈ డెకోర్ అయితే మా డాడీ వాళ్ళే చేపించారు. ఇక్కడ గణేశుడి దగ్గర ప్రసాదాలు కూడా పంచుతున్నారు. ఎమ్మి ఎమ్మి పులిహోర అండ్ లడ్డు పంచుతున్నారు. డెకోర్తో పాటు ఇక్కడ చిన్న చిన్న వినాయకుడిని పెట్టడం చాలా బాగా నచ్చింది. అలాగే పెద్ద వినాయకుడిని చూడండి ఎంత క్యూట్గా అనిపించాడో, చాలా బాగున్నాడు కదా. మా షాప్ దగ్గరే 2-3 పందిర్లు దాకా ఉంటాయి. ఇంకొక పందిరికి వెళ్ళి వేరే గణేశుడిని కూడా చూసేద్దామని వెళ్తున్నాం. ఈ డెకార్ కూడా డాడీ వాళ్ళే చేపించారు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇదైతే చాలా ఎలిగెంట్గా ఉంది. ఈ ఏరియాలో ఎవ్రీ ఇయర్ ఇలానే భరతనాట్యం ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది చూడడానికి. చిన్న చిన్న పిల్లలు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు కదా. కావేరీ జలైస్మిన్ సన్నిధిం గురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి. ఇంకా ఇక్కడ నుంచి మా తెనాలిలో చాలా పెద్ద గణేశుడు స్టాచ్యూ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అప్పుడు ఈ గణేశుడికి చాలా బాగా పెయింట్స్ వేస్తారు. ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయని. ఈ గణేశుడి స్టాచ్యూ మా తెనాలిలోనే చాలా ఫేమస్, అందుకే మీ అందరికీ చూపించడానికి తీసుకొచ్చేసాను. చూడండి, కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే లైట్గా వర్షం పడుతూ ఉంది, అయినా కానీ మీకు చూపిద్దామని వచ్చేసాం. మీ అందరు కూడా గణేశుడికి దండం పెట్టుకోండి. ఆయన బ్లెస్సింగ్స్ మనందరి ఫ్యామిలీస్ మీద ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇంకొక గణేశుడి మండపం దగ్గరికి వెళ్తున్నాం. ఇదేదో వెరైటీగా ఉంది చూడండి, ఓషియన్ థీమ్ అంట. ఫిషెస్ అండ్ జెల్లీ ఫిష్లు అవన్నీ పెట్టారు. చాలా యూనిక్గా అనిపించింది.
ఇంకొక ఏరియా గణేశుడి దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇది చూడండి ఫ్రెండ్స్, జంగిల్ థీమ్ అంట. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. పొరపాటున నిజంగా జంగిల్లోకి వచ్చేసామా అని చూస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైగర్స్, ఎలిఫెంట్స్, ఇంకెన్నో యానిమల్స్ పెట్టారు. ఇక్కడ చూడండి, వినాయకుడిని కూడా జంగిల్ థీమ్లోనే రెడీ చేశారు. చాలా క్రేజీగా ఉంది కదా. ఇలా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ని చాలా బాగా చేసుకున్నాం. అన్ని మండపాలు తిరిగి అన్నీ చూసేసి వచ్చాం. చాలా బాగా అనిపించింది. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Forever Tales.